ధ్యానంలో ఉండడమే స్వర్గం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ధ్యాన సాధన మనమే చేసుకోవాలి. మన స్వాధ్యాయం మనమే చేసుకోవాలి. మన సజ్జన సాంగత్యం మనమే చేసుకోవాలి. ధ్యానం మన అజ్ఞానాన్ని హరించివేస్తుంది. కనుక మనం మన ధ్యానం చేశాక దుఃఖంలోంచి బయటికి వచ్చి హాయిగా జీవిస్తాం. అందుకే కష్టాలు ఎక్కువైనప్పుడు, రోగాలు ఎక్కువైనప్పుడు మరింత ఎక్కువగా ధ్యానం చెయ్యాలి. ధ్యానాన్ని హెచ్చించాలి. ఒక దగ్గర కదలకుండా కళ్ళు మూసుకుని కూర్చోవాలి. పరుగెత్తాలంటే కష్టం, కాని కుదురుగా కూర్చోవడానికి ఏం బాధ? ధ్యానంలో లేకపోవడమే నరకం. మరి ధ్యానంలో ఉండడమే స్వర్గం. కాబట్టి మరింతగా ధ్యానం చేద్దాం. మరింతగా మనల్ని మనం ఉద్ధరించుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.